బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ 10 రోజులైనా ఇంకా లభించలేదు. ఈ నేపథ్యంలో చిన్నారి జ్ఞానేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పాపను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని, తన భర్తపై కోపంతో ఇదంతా చేశారని అనుమానం వ్యక్తం చేశారు. మాతో ఏమైనా సమస్య ఉంటే నేరుగా మాట్లాడండి అని భవానీ కోరారు. మా బిడ్డను క్షేమంగా తీసుకురావాలని కోరారు. అయితే చిన్నారి అదృశ్యంపై కొంతమంది పెడుతున్న కామెంట్లు తమను ఎంతో బాధిస్తున్నాయని జ్ఞానేశ్వరి తల్లి భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి క్షేమంగా తిరిగి వస్తుందని ఆశతో ఉన్నామని, ఆ ధైర్యాన్ని కూడా కోల్పోనివ్వద్దని అంటున్న జ్ఞానేశ్వరి తల్లి భవానీతో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం దొండవాక గ్రామంలో ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారంలో ఇదే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమయ్యి ఇప్పటికీ 10 రోజులుగా వస్తుంది. ముఖ్యంగా ఇప్పటికీ ఎటువంటి ఆచూకీ కనబడలేదు, ఏ ఒక్క క్లూ కూడా లభించలేదు. ముఖ్యంగా అనేక బృందాలు కలిసి వివిధ శాఖలుగా ఏర్పడి పూర్తిగా కూడా ఈ ఆపరేషన్ అన్నది చేస్తూ ఉన్నా సరే ఎక్కడ ఎటువంటి ఆధారం కూడా దొరకలేదు. అయితే ఇప్పుడు మరొక కోణంలో చిన్నారిని కిడ్నాప్ చేసి ఉంటారన్న కోణంలో ప్రస్తుతం శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. 2 రోజుల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా కలిసినంతో 12 బృందాలుగా విడిపోయి ప్రస్తుతం ఈ సెర్చ్ ఆపరేషన్ అన్నది కొనసాగుతుంది. అయితే పామాయిల్ తోటలు, జీడి తోటలు, అలాగే పచ్చని కొండ ప్రాంతం, ఈ ప్రాంతాలన్నింటిలోని జల్లెడ పడుతున్నారు. చిన్నారి అదృశ్యం పట్ల తల్లి భవానీ మిస్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తీవ్ర విషాద వదనంతోనే కొనసాగుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా. గణేష్ కూడా పూర్తిగా ఇప్పటికే గణేష్ వైపు వెర్షన్ కూడా మనం చూసాం. అయితే తల్లి భవానీ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి తన 2 సంవత్సరాల చిన్నారి జాను అని ముద్దుగా పిలుచుకోవడం, ఆ పాప గురించి ప్రస్తుతం తీవ్ర విషాదంలోనే మునిగిపోయింది ఆ కుటుంబం అంతా, బంధువులు అని కూడా మనం చెప్పాలి. అయితే ముఖ్యంగా తల్లి భవానీ మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందామా. ఏం జరిగింది అసలు? ఆ రోజు శనివారం మిస్ అవ్వడానికి కారణం ఏంటి? ఎన్ని గంటలకు వెళ్ళిపోయింది? ఏమంటే సార్, వాళ్ళ శనివారం అయితే పాప మాతో ఉంటారు. మధ్యాహ్నం టైంలో తోటకు సంబంధించిన కరెంట్ ఆఫీసర్లు వస్తే వాళ్ళకి వాటర్ తినమని గుమస్తా గారు ఫోన్ చేస్తే వాటర్ పట్టుకెళ్ళారు. వెళ్ళేటప్పుడు పాప ఫస్ట్ మా ఆయన వెనకాల పరిగెట్టి మళ్ళీ కొంచెం దూరం వెనక్కి వచ్చి మా ఆయన పాపని తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి నేను మా చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తుంటే అలా బండి మీద వచ్చి అక్కడ వచ్చి పాపను చూడు, నా తోటలో పనంగా వెళ్తానన్నారు. వెళ్ళిన తర్వాత అంతలోకి మా చిన్న అమ్మాయికి స్నానం చేపించేసిన తర్వాత ఇద్దరు ఆ అమ్మాయిని మీరు చూసి ఉంటారు సిసి ఫోటోలో చేయి పట్టుకున్నాను. ఇంకా పెద్ద అమ్మాయి ఆడడం, చిన్న అమ్మాయి ఆడడం. ఒకరోజు చిన్న అమ్మాయి కొంచెం అది బాగాలేదని ఇద్దరు ఒకసారి ఏడ్చారు. ఇంకా పెద్దది ఇక్కడే కదా ఆడుకుంటారో ఏమైపోద్ది అన్న ఇదిలో చిన్న అమ్మాయిని లోన తీసుకెళ్ళి ఫీడ్ చేసి మళ్ళీ బట్టలు వేసి మళ్ళీ బయటకు వచ్చి ఒకసారి అయినా పెద్ద అమ్మాయి లేదు ఇక్కడైతే కనిపిస్తుంది. అలా వెళ్ళి ఆడుకుంటుందో లేదా నాన్న కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ లోన్కి వెళ్ళిపోయి మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళిపోయింది. ఇందులోకి వేరే ఒక ఆయన కొన్నంత వెళ్తుంటే ఒక ఆయన పాపని కుక్కల్ని చూసిన తర్వాత ఆయన వెళ్ళి పాప దగ్గరకు వస్తే పాప చూసిన ఆయన ఎవరైతే ఉన్నారో అతను పాప దగ్గరకు వస్తే కుక్క అరిచిన తర్వాత అతను భయపడి ఊళ్ళోకి ఆయన వేరే ఒక అన్ని దగ్గరికి వెళ్ళాడు సార్. వేరే ఒక అన్ని దగ్గరికి వెళ్తే ఆయన్ని మొత్తం ఎదుక్కుంటూ వచ్చారంట. వచ్చి రాగానే అతను మనకి చెప్పారు సార్, మీ అమ్మాయి ఏదైనా అడిగితే తెలిసింది. రిటర్న్ వాళ్ళు వచ్చే టైంకి 12:20 రిటర్న్ అవన్నీ వచ్చి చూస్తే 12:25 వచ్చి చెప్పారు. మీ పెద్ద మీద అడిగితే లేదని వాళ్ళ అందరు ఉందంటే ఫోన్ చేసి కనుక్కుంటే లేదా వాళ్ళ అందరు ఉందని కనుక్కున్నాను. ఇద్దరికి ఎవరు ఒకరి దగ్గర ఉందని ఒకరి దగ్గర అనుకోవడంతో ఇదంతా జరుగుతుంది. పోనీ ఎక్కువ టైం పట్టలేదు, ఒక 20 నిమిషాలు, కేవలం 20 నుంచి 30 నిమిషాలు ఇదంతా జరుగుతుంది. వెంటనే ఇంకా అందరూ నడపడం స్టార్ట్ చేసాం. ఎప్పటికీ కనిపించకపోవడంలో ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చారు. ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి మెదికినా సరే కనిపించకపోవడంతో అప్పుడు స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అప్పటికే రెస్పాన్స్ ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా కంటిన్యూ చేస్తున్నాను. పాప ఆచూకీ దొరకలేదు. పాప కనిపించకుండా పోయే శనివారం జరిగింది. మంగళవారం కుక్క వచ్చేసింది కదా, ఆనందంతో ఇంకా కుక్కను పట్టుకోవడానికి ట్రై చేస్తే కుక్క నా మీద తెచ్చింది. మళ్ళీ పారిపోయి మళ్ళీ మంగళవారం వెళ్తుంది. మళ్ళీ బుధవారం మధ్యాహ్నం ఎక్కడో కనిపించింది.
బుధవారం మధ్యాహ్నం కనిపిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళా. మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి మిస్ అయిందంట. మళ్ళీ బుధవారం నైట్ 12 గంటలకు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఆ రోజు నైట్ బాగానే ఉంది. మళ్ళీ నిన్న కాక మొన్న కుక్క చనిపోవడం జరిగింది. ఇన్ని రోజులు బట్టి ఏమనుకున్నామంటే కుక్క ఉంది కదా, ఒక ఆధారం ఉంది కదా, ఏంటంటే అక్కడ ఏం జరిగింది అన్నది కుక్కకి దేవుడికే తెలుసు. కుక్క అంటూ ఉంది కదా, ఏదో సమాధానం మనకి ఏదో ఆచూకీ చెప్తుంది, లేదంటే అక్కడ తీసుకెళ్తుందని జీపీఎస్ కూడా పెట్టారు సార్ కుక్క. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే కుక్క కూడా జరిగింది. ఇప్పుడు ఈ చిన్నారి ఇప్పుడు అక్కడ ఎక్కడ ఒక్క క్లూ దొరకలేదు. ఇప్పుడు వచ్చే ఒంటి మీద జబ్బా, కింద డ్రాయర్ కూడా ఏం వేసుకోలేదు అన్న. ఇప్పుడు కాళ్ళకి పట్టీలు, జబ్బా ఒకటే ఉంది, కాళ్ళకి పట్టీలు, మెడలో ఏదైనా లాకెట్ ఉందా? వెండి బెల్లగా అవి ఏమి ఎక్కడ ఏమీ దొరకలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? చిన్నారి ఎక్కడ ఉందనుకుంటున్నాను సార్. ఎక్కడ ఉందో తెలియదు కానీ పాప అయితే సేఫ్ గా ఉంది అని అనుకుంటున్నాను. రోజా స్పీకర్ కూడా రావడం జరిగింది సార్. ధైర్యం చెప్పారు, ఇది వరకు ఇంతకన్నా 100% ఎఫర్ట్స్ పెట్టి గాలిస్తామమ్మా, మీరేం భయపడకండి, ఏదో అన్ని విధాలుగా ట్రై చేసి పాపను చెప్తాము అని ధైర్యం చెప్పారు సార్. ఇప్పుడు 400 మంది పైబడే ఉన్నారు ఇక్కడ మొత్తం. అప్పటి నుంచి సెట్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఒకవైపు వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కలిసి తిరుగుతున్నారు. చిన్నారి ఎక్కడో సేఫ్ గానే ఉంది, సజీవంగా ఉంది, వస్తుందని తిరిగి మీకు నమ్మకం ఉంది కదా? నమ్మకం అయితే ఉంది సార్. ఇది స్టేట్ లెవెల్లో వెళ్ళింది. ఈ స్టేట్ అంతా మన వైపు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా నిన్న ఆదేశించారంట, ఇలా వెళ్ళండి అని. సార్ చెప్పినట్టే వచ్చి ఇక్కడ ఇంకా మరింత స్పీడప్ చేసి నెక్కుతున్నారు సార్. ఇంకా కొంచెం ధైర్యం పెరిగింది. పాప కొన్ని రోజులు లేట్ అయినా సరే, ఒక రోజు అటు ఇటు అయినా సరే పాప తిరిగి వస్తుందని నమ్మకం కలిగించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ నమ్మకాన్ని కలిగించినందుకు డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి మా ఏమనాలో కూడా అదేలేండి. కాదు ఇప్పుడు ఇంకా చివరగా ఇప్పుడు ప్రజలకి ఏం చెప్తావు? ఒకవేళ ఎత్తుకు వెళ్ళిపోయిన వాళ్ళకి ఏదైనా సందేశం చెప్పాలంటే నువ్వు ఒక తల్లిగా కూతుర్ని తీసుకురావడానికని కానీ నువ్వేం చెప్తావు? నీ మాటలుగా చెప్పు. దయచేసి మా అమ్మాయిని ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక మా అమ్మాయిని నాకు అప్పు చెప్తారని అనుకున్నాను. నేను ఆ పిల్లల్ని చూసి తన మాటలు విని ఇప్పటికి 10 రోజులు నా వల్ల కావడం లేదు, తను వదిలేసి ఉండాలంటే ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక దయచేసి నా బాధను అర్థం చేసుకుని మా అమ్మాయిని నాకు తిరిగి అప్పు చెప్పేయండి. లేదంటే చుట్టుపక్కల ఎక్కడ కూర్చోబెట్టేసినా మాకు కనిపించలేక కూర్చోబెట్టేసినా పర్లేదు, మిమ్మల్ని ఏమను, మీ వరకు కేసు అని ఏమైనా మీ వరకు రానేమో, దయచేసి మా బాధను అర్థం చేసుకుని పాపని తిరిగి అప్పు చెప్పేస్తారని అనుకుంటున్నాను. ఇది ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి పూర్తిగా తల్లి భవానీ చెప్తున్న మాటలు. ఏదేమైనా సరే తన చిన్నారి సజీవంగానే ఏదో ఒక చోట ఉంది. అయితే తన మాట ద్వారా పూర్తిగా కూడా సజీవంగా ఎక్కడో ఉంది. ఒకవేళ ఎవరైనా తీసుకెళ్తే ఖచ్చితంగా అతను తీసుకొచ్చి అప్పచెప్పవలసిన పని ఏమీ లేదు. పూర్తిగా కూడా ఎక్కడో ఒకక్కడ సమీప ప్రాంతంలో వదిలేసినా పర్వాలేదు, లేదంటే ఎక్కడైనా ఒక ప్రాంతంలో వదిలేసి వెళ్ళిపోయినా సరే మేము ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోము, దానికి నేను హామీ అంటూ ఒకవైపు తండ్రి గణేష్ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. తల్లి భవానీ కూడా సేమ్ ఏదైతే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారో మే 12వ తేదీ పుట్టినరోజు కూడా చేసుకున్న నెల కూడా కాకుండానే ప్రస్తుతం ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈ గ్రామం అంతా కూడా మొత్తం ఒకవైపు ఉద్రిక్త వాతావరణం నడుస్తోంది. కుటుంబంలో కూడా ఆందోళన కలతా చెందిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఏదేమైనా చిన్నారి క్షేమంగా రావాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితేనో ఈ బృందాలన్నీ కూడా తమ విధులను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. చిన్నారి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని వైకేటీవీ కూడా కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ చిన్నతో వర్మ, వైకేటీవీ, ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి నుండి. పది రోజులుగా వెతుకుతున్న చిన్నారి జ్ఞానేశ్వరి జాడ తెలియడం లేదు. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ శాఖ ప్రత్యేక బృందాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. చిన్నారి జంతువుల బారిన పడిందా,
లేక ఎవరైనా తీసుకెళ్లారా అనే అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 400 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారని డీఎస్పీ తిలక్ చెప్పారు. అత్యాధునిక డ్రోన్లతో అడవిలో అణువణువు జల్లెడ పడుతున్నామని డీఎస్పీ తెలిపారు. దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లగలిగే సిబ్బందితో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందంటున్న డీఎస్పీ తిలక్తో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం దొండవాక గ్రామానికి సంబంధించి ఏదైతే సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 10 రోజులు అయింది. అయితే ఇప్పటి వరకు అనేక బృందాలు, ముఖ్యంగా అటవీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఏఆర్ఎఫ్ బృందాలతో పాటు పూర్తిగా మిగతా లోకల్ గ్రామస్తులను కూడా ఉపయోగించుకుని సెర్చ్ ఆపరేషన్ గడిచిన 9 రోజుల నుంచి కూడా చేస్తూ ఉన్నా సరే ఇప్పటి వరకు ఏ ఆధారం కూడా ప్రస్తుతం లభించలేదు. అయితే ఈ కేసు ఛేదనకి ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని, ఎందుకంటే చిన్నారిని క్షేమంగా కుటుంబానికి అప్పగించడమే మా లక్ష్యం అంటూ కూడా తొలుత నుంచి కూడా కేసుని పరిశీలిస్తూ ఏదైతే ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారో ప్రస్తుతం పెద్దాపురం డిఎస్పీ తిలక్ మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది, ఇప్పటి వరకు ఈ కేసుకి సంబంధించి ఎటువంటి అంశాలు పరిగణలోకి వచ్చాయో తదితర అంశాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సరే, ఈ కేసు ఇప్పటికి 9 రోజులు అయ్యింది. మీరు ఇప్పటి వరకు ఎటువంటి విషయాలు గమనించారు కేసులో? ఒకవైపు జంతువులు వేటాన, ఒకవైపు నడుస్తోందో, ఒకవైపు కిడ్నాప్. అసలు ప్రధానంగా ఈ కేసు స్టార్టింగ్ నుంచి అప్డేట్ చేయండి. తుని రోడ్ల మండలం దొండవాక హ్యామ్లెట్ సిహెచ్ అగ్రహారం. సో ఈ నెల 6వ తారీఖు అంబిరెడ్డి గారి పామాయిల్ తోటలో పనిచేస్తున్న తోటమాలి శంకర గణేష్ దంపతుల వారి పెద్ద పాప శంకర జ్ఞానేశ్వరి 2 సంవత్సరాల వయసు గల బేబీ తోటలో ఆ రోజు ఆడుకుంటూ వాళ్ళ పెంపుడు కుక్కతో పాటు ఆ తోటలో వెస్ట్ వైపుకి, అంటే వాళ్ళు ఉంటున్న ఇంటికి సుమారు ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి కంచె వరకు దారి తప్పి అక్కడికి వెళ్ళి ఏడుస్తుంటే, ఆ కంచికి అవతల అదే విలేజ్ తాతబాబు అనే ఆసామి ఆ పాపని రక్షించడానికి పాపని పిలుస్తుంటే ఆ కుక్క అరిచింది. దాంతో ఆ కుక్క అరుస్తుందని రక్కుతుందన్న భయంతో అతను ఊర్లోకి వెళ్ళి అతని ఇంటి దగ్గర ఉన్నటువంటి కుర్రోళ్ళకి 3 తెలియజేసి ఇలాగా గణేష్ పాప చివరికి వచ్చేసింది, కంచి చివరి ఉంది, వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్పి వచ్చే రమారమి 15-20 నిమిషాలు అవుద్ది. నాకు చెప్పడము, వాళ్ళు ఇక్కడికి రావడము. ఈ 20 నిమిషాల్లో ఈ పాప ఈ తోటకి ఒక 500 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఒక నల్లగొండ అనే ఒక రిజర్వ్ ఫారెస్ట్ కొండ ఉంది. అటువైపు ఏమైనా వెళ్ళిందేమో అన్న కోణంలో ఆ రోజు విలేజర్స్, మా లోకల్ పోలీస్ మేమందరూ సర్చింగ్ ఆపరేషన్ చేశాము. తర్వాత ఈ రోడ్డు పాయింట్కి 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి రోడ్డు పాయింట్కి ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారని అటు కూడా సర్చింగ్ ఇచ్చేసాము. బోత్ సైడ్స్ చేసాము ఆ రోజు. ఇంకా ఆ రోజు నుండి ఎస్డిఆర్ఎఫ్, మా కాకినాడ ఎస్పీ బిందమాధవ్ ఐపీఎస్ వారు పంపించినటువంటి డాగ్ స్క్వాడ్, డ్రోను, క్యూఆర్టీ టీమ్స్, ఏఎన్ఎస్ పార్టీ మొత్తం వాటితో ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్తో మొత్తం సెర్చింగ్ చేశాము. నూకన్ కార్నర్ జల్లెడి పట్టాము అణువణువున. తర్వాత 4 రోజుల తర్వాత మిస్ అయినటువంటి కుక్క మళ్ళీ ఇంటికి రావడము, వచ్చిన తర్వాత యజమాని మీదకి వెళ్ళి వైల్డ్గా బిహేవ్ చేయడము, కరవడం కూడా జరిగింది. ఆ కుక్క వింత ప్రవర్తనతో ఉండడంతో ఆ కుక్కకి వెటనరీ డాక్టర్ గారితో కూడా చేసాం. డాక్టర్ గారు కూడా ఏమన్నారంటే, ఈ 4-5 రోజులు దానికి స్టార్వేషను, కొండపైకి వెళ్ళిపోయింది, అటు ఇటు తిరిగింది, దానికి భోజనం పెట్టుకోలేక తినలేక అవన్నీ చూసి అన్న ఉద్దేశంతో అది ఆ విధంగా ప్రవర్తిస్తుంది అన్నారు. తర్వాత సెటిల్ అయిన తర్వాత దాన్ని కూడా మా డాగ్ స్క్వాడ్ని స్నిప్ చేసి దాన్ని పంపించాము. అది వెళ్ళిన రూటే మా డాగ్ కూడా, పోలీస్ డాగ్ కూడా వెళ్ళింది. అవి కూడా వెరిఫై చేశాము. ఆ తోటల్లోని ఎండుటాకులు ఉన్నాయి అవన్నీ తీయించాము. ఎక్కడైనా ఏవైనా పడిపోయి ఉంటే గొయ్యల్లోనే అవన్నీ చెక్ చేయించాము. తర్వాత అది మొన్న
అది చనిపోవడం జరిగింది, హఠాత్ మరణం జరిగింది. దానిపై వెటనరీ డాక్టర్ గారికి పిఎంఈ కూడా ఇచ్చాము. అది చేసి అది రిపోర్ట్స్ రావాలి. ఈ విధంగా అంటే అన్ని కోణాల్లో మేము విచారిస్తున్నాము. ఈ దర్యాప్తు అనేది నాట్ ఓన్లీ డాగ్ మీదే మేము ఆధారపడలేదు, అదొక వన్ ఆఫ్ ఛాన్స్ ఇది ఇన్వెస్టిగేషన్కి. అది దాన్ని వాడాము. తర్వాత మా దగ్గర ఉన్న టెక్నాలజీ కూడాను టవర్ డంప్స్ పెట్టాము ఇక్కడ. ఆ రోజు ఎవరెవరు ఇక్కడికి వచ్చారు ఏంటి అనేది అది వాట్సాప్లో కాల్ అయినా నార్మల్లో కాల్ చేసినవన్నీ, అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా మొగుడు పిల్లల మధ్యన ఏమైనా చిన్న ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి కూడా అవి కూడాను వెరిఫై చేస్తాం. ఏది వచ్చినా ఏ పాయింట్ వచ్చినా అన్నిటిని మేము అది వెరిఫై చేస్తున్నాము, దాన్ని ఇది చేసుకొని ముందుకు. అంటే ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి సెర్చ్ ఆపరేషన్ లో ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు పూర్తిగా కూడా. అంటే దీన్ని బట్టి అమ్మాయి ఎక్కడ ఏ అటవీ జంతువు దాడి చేయలేదు, బతికే ఉంది, కిడ్నాప్ కోణం అని ఇప్పుడు తాజాగా ఆ కోణాలను కూడా మీరు పరిశీలిస్తున్నట్టుగా చేస్తున్నారు. సెల్ ఫోన్ ఆధారంగా సాంకేతికత వాడుకుని చేస్తున్నారు అంటున్నారు. దాని మీద ఎంతవరకు హోప్స్ ఉన్నాయి? అసలు ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన సెర్చ్ ఆపరేషన్ తర్వాత మీ అభిప్రాయం ఏంటి? చిన్నారిని కిడ్నాప్ అయ్యి ఉంటది అంటారా? అంటే ఈ పక్కనే రిజర్వ్ ఫారెస్ట్ ఉండము, ఆ ఫారెస్ట్ కొండపైన ఇట్ ఈస్ హబ్ ఫర్ యానిమల్స్ లివింగ్ కాబట్టి అక్కడ ఉన్న రేస్ కుక్కలు కానీ చిన్నవి అడవి పందులు, అడవి కుక్కలు అవి కిందకి ఊర్లోకి వచ్చి నైట్ టైము కోళ్ళు వాటిని తీసుకెళ్ళి ఇక్కడ జరుగుతున్నాయని ఇక్కడ రైతులు విలేజర్స్ మాకు చెప్పడం జరిగింది. ఈ చిన్న పాప కాబట్టి 2 సంవత్సరాల అమ్మాయి, బిల్ట్ కూడా చిన్న బిల్ట్ 2.5 feet. ఒకవేళ జంతువుల క్యాచింగ్ అది యానిమల్ క్యాచింగ్ జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చని మేము అటువైపు కూడా చెక్ చేస్తున్నాము. అది కూడా థర్మల్ డ్రోన్ కెమెరాను కూడా ఉపయోగించాము. దీంట్లో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళతో కూడాను మొత్తం ఏరియా అంతా ఇది చేయించాము. అలాగే ఇక్కడ బ్యాడ్ యాక్ట్స్ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ఇలాంటివి ఉంటాయని అక్కడ 3 విలేజెస్ ఉన్నాయి, దొండవాక, చక్రవారము, 3 గ్రామాల్లో కూడాను మేము ఎన్యూమరేషన్ చేశాము. ఆ టైంకి అక్కడ ఉండి తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాంటెళ్ళి ఏదైనా పని మీద వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాము. ఈ సీన్ జరిగిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి అవాయిడ్ చేస్తే ఆ ఆలోచనలు ఉంటారేమో అనేసి అది కూడా వెరిఫై చేస్తున్నాము. ఏది చిన్న క్లూ వచ్చినా దాన్ని అలాగా అది చివరి వరకు అది వెరిఫై చేసుకుని వెళ్తున్నాము. అంటే ఆ హోప్స్ ఉన్నాయి, పాపను రికవర్ చేయగలమా నా ఉంది. కిడ్నాప్ చేస్తే ఎక్కడో సేఫ్లో ఉంటుంది, ఆ కిడ్నాప్కి మేము టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు పట్టుకోగలము. ఇటువైపు అయితే యానిమల్ క్యాచ్ అయితే అటువైపు టీమ్స్ కూడా పంపించాం. ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ చిన్నారికి సంబంధించినంత వరకు వదంతులు చాలా వరకు నిన్న ఈ రోజు అమావాస్య అని బలి తీసుకోవడానికి ఎవరో ఎత్తుకుపోయారని, ఈ ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేస్తారని ఒకవైపు చిన్నారి దొరికింది చనిపోయిందని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వదంతులు పుకార్లు కూడా చెప్తా ఉన్నారు. అంటే నిన్నటి రోజు ప్రత్యేకించి అమావాస్య రావడం, అమావాస్యకి బలి తీసుకోవడానికి కిడ్నాప్ చేశారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి, మూఢనమ్మకాలను ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళే పనిచేశారు అంటారు. ఆ కోణం నిజమా? అసలు